ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ సర్వీసులన్నీ బంద్ రేపటి నుంచి తెలంగాణలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందంటే ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇక ముఖ్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు, రైతు బంధు, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ స్కీమ్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి పథకాల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చినాయి. ఈ పథకాలను అయితే పూర్తి స్థాయిలో కూడా ఇవైతే కొనసాగిస్తున్నా పలు మార్పులు కూడా చేసేందుకు సర్కార్ అయితే సిద్ధమైందట. అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సర్వీసులు అయితే బంద్ చేసి ఇప్పుడు కొత్తగా రూల్స్ అయితే పెట్టబోతున్నారట. ఇక నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక దళారులకు పని లేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా మార్గదర్శకాలు ఉండాలని అధికారులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు తెలుస్తుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ దృష్టికి వచ్చిన అంశాలు, లోటుపాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి సీఎం రేవంత్ ఆ మేరకు చాలా స్కీముల్లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారట. మొత్తం మీద అయితే ఇక రైతు బంధులో ₹1,00,00,000 వృధా. రైతు బంధు స్కీములోను వ్యవసాయేతర భూములు, రియల్ ఎస్టేట్, రహదారులు, గుట్టలు ఇక కూడా ₹1,00,00,000 ఇలా ఏదైతే కుమ్మరించడంతో ఆ స్కీమ్లో అసలు లక్ష్యం నెరవేరలేదని రేవంత్ రెడ్డి అప్పుడే పలు సమావేశాల్లో ప్రస్తావించారు. మొత్తానికి అయితే ఇక పేదల కోసమే ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్లో అనర్హులను గుర్తించి వారికి అందించే సొమ్మును వ్యవసాయానికి సంబంధించి సబ్సిడీ పథకాలు వినియోగించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా గొర్రెల పంపిణీ కూడా మోసాలు అయితే జరిగినట్లు వాటిని కూడా గుర్తించారు. మొత్తానికి అయితే దళిత బంధు స్కీమ్లోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడం, ఇక మొత్తానికి నిజమైన లబ్ధిదారులకు అందించాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇక సిలిండర్, గ్యాస్ సిలిండర్ కావచ్చు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు సంబంధించి ఇక మొత్తానికైతే యువ వికాస్ వంటి పథకాలు పేదలకు అందించే బాధ్యత ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అదేవిధంగా ఈ కమిటీలు గ్రామాల్లో నిజమైన అర్హులను గుర్తించేందుకు గ్రౌండ్ వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పటికే రైతు భరోసా నిబంధనల కోసం మంత్రివర్గం ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందట. మొత్తం మీద అయితే ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి ఇతర వెల్ఫేర్ స్కీమ్లో పలు మార్పులు అయితే పూర్తి స్థాయిలో సర్వీసులు అయితే బంద్ చేసి కొత్తగా రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక వాటి అమలు దిశగా అయితే పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమవుతున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి మొత్తానికి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి.